హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ రవ్వ లడ్డు. ఈ లడ్డు చేయడం చాలా ఈజీ. ఇవి చేయడానికి పాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి. రవ్వ కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచిగా వేగేంత వరకు వేయించుకొని తీసుకోవాలి. రవ్వని వేయించుకునేప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇట్లా కలుపుతూ వేయించుకొని తీసుకోవాలి. చూడండి, ఇట్లా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1 కప్పు రవ్వకి 3/4 కప్ చక్కెర పొడిని వేసుకోవాలి. షుగర్ తక్కువ తినే వాళ్ళు 1/2 కప్ అయినా వేసుకోవచ్చు. స్టవ్ ఆన్ ఉన్నప్పుడు చక్కెర పొడి వేస్తే మొత్తం అంతా నీళ్లుగా అయిపోతుంది. అందుకనే ఆఫ్ చేసుకొని చక్కెర పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇలాచి పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత 1 స్పూన్ పాలు పోసుకోవాలి. ఈ పాలు జస్ట్ బైండింగ్ కోసం వేస్తున్నాను. మీరు ఫస్ట్ 1/2 స్పూన్ వేసుకొని చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. పాలు ఎక్కువ పోసుకుంటే చక్కెర పొడి కరిగి నీళ్లుగా అయిపోతుంది. అందుకనే చూసుకొని వేసుకోవాలి. ఇట్లా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం అంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ మిశ్రమం అంతా 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం మిశ్రమం తీసుకొని లడ్డూలాగా చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈజీగా చేసుకునే రవ్వ లడ్డు రెసిపీ రెడీ అయిపోయింది. ఇవి మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.